స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. నేరం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి నివేదికనిచ్చింది. మొత్తం 35 మందిపై కేసును క్లోజ్ చేసింది. ఇదే కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు చంద్రబాబు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసును క్లోజ్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసింది. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్ అయింది. నేరం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి నివేదికనిచ్చింది. మొత్తం 35 మందిపై కేసును క్లోజ్ చేసింది. ఇదే కేసులో 53 రోజులు జైలులో ఉన్నారు చంద్రబాబు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గా పరిగణిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కేసును క్లోజ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును ఏసీబీ కోర్టు క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దీపిగా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏదైతే గత ప్రభుత్వం నమోదు చేసినటువంటి స్కిల్ కేసు అనేది ఇక ఈ కేసుకి సంబంధించి మూసివేస్తూ కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అయితే కనుక తీర్పు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే 2014-19 ప్రభుత్వంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యువతకి నైపుణ్య శిక్షణ తీసుకొచ్చే దిశగా అయితే కనుక అడుగులు వేసినటువంటి నేపథ్యంలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కీమ్ అనేది కూడా తెరపైకి తీసుకురావడం, దీనికి సంబంధించి సిమెంట్స్ కంపెనీతో అయితే కనుక ఎంఓయూ కుదుర్చుకోవడం, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి దాదాపు 3,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అంశంగా అయితే కనుక ప్రతిపాదించడంతో పాటు 90% సిమెంట్స్ కంపెనీ అయితే కనుక వాటా ఉండగా 10% మాత్రం ఇటు ప్రభుత్వం అయితే కనుక భరించనుంది. అయితే ఈ నేపథ్యంలోనే 370 కోట్లు అంటే ఈ యొక్క ప్రాజెక్టు తెరపైకి రాకముందానే ఇటు సిమెంట్స్ కంపెనీకి 10% అంటే 371 రూపాయలు అయితే కనుక చెల్లించడంతో పాటు దీనికి సంబంధించి అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకుండానే జొల్ల కంపెనీని ఏర్పాటు చేసి నిధులు మళ్లించారు, నిధులు దుర్వినియోగం పాల్పడ్డారు అంటూ కూడా గత ప్రభుత్వంలో అయితే కనుక కేసు నమోదు చేసిన అనంతరం కూడా 2023లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా పిటిషనర్ తరపు వేసినటువంటి ఏదైతే ఈ పిటిషన్ ఉంటుందో దాన్ని తోసిపుచ్చడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కూడా దీనికి సంబంధించి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అయితే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పాటు ఫిర్యాదుదారుని ఇచ్చినటువంటి ఆ పిటిషన్ లో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్, అదేవిధంగా ఇది రాజకీయ కక్షపూరితంగా ఉందంటూ కూడా ఇటు వాదించినటువంటి నేపథ్యంలోనే ఇటు పూర్తి స్థాయిలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అయితే కనుక కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ కేసును మూవ్ చేయడం కూడా జరిగింది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.